ఈరోజు తోటకూర పులుసు కూర వెళ్తాను. తోటకూర టమాటా చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఇదిగోండి, శుభ్రంగా తోటకూర కట్టలు 2 కట్టలు కొంచెం పెద్దగానే ఉన్నాయి. శుభ్రంగా కడిగి, నేను కూర కట్ చేసినాక కడగనండి, కట్ చేయకముందే కడుగుతాను. ఎందుకంటే కట్ చేసినాక కడిగితే దాంట్లో విటమిన్స్ అవి పోతాయంట. కట్ చేయకముందు శుభ్రంగా కడుక్కొని కొంచెం దులుపుకొని ఆరబెట్టుకొని కడిగి పెట్టాను. ఇదిగోండి, మీడియం సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు, చీలికలు, చింతపండు తగినంత మన పులుపుకి, 3 టమాటాలండి, మీడియం సైజు టమాటాలు 3. ఇదిగోండి, పసుపు, కారం. ఆకుకూరలోకి పెద్దగా కారం పట్టదండి, ఉప్పు కారాలు పెద్దగా పట్టవు. ఇదిగోండి, కొంచెం కొంచెం పోసుకోవాలి ఆకుకూరలో నీళ్ళు. ఇదిగోండి, కొంచెం నీళ్ళు ఎసరు పోసాను, కొంచెం ఉడికాయన్ని పోసాను సరిపడినంత. ఉంచుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి 5 విజిల్స్ వచ్చినాక తీసి ఉప్పేసి మెనిపి తాలింపు వేసాను. చూద్దరు కానీ 5 విజిల్స్ వచ్చింది, తీసాను. ఆవిరంతా పోయిన తర్వాత దీంట్లో ఉప్పు వేసుకొని కళ్ళెత్తి, ఉప్పు తక్కువే పట్టిద్దండి ఆకుకూరలకి, తోటకూరకి చూసేసుకోవటమే. మెనిపి తాలింపు పెడతాను. మెరిపేసాను, తాలింపు వేస్తాను. దీంట్లో తాలింపులోకి ఊరమిరకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి తాలింపు దినుసులు. చెత్త కొట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఊరమిరపకాయలు, జీలకర్ర. ఇదిగోండి, వేడి తాలింపు రెడీ అయిపోయింది. తోటకూర పులుసు కూర టేస్ట్ చేసి చూద్దాం రండి. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. టేస్ట్ చేసి చెప్తాను. ఎంత బాగుందనండి ఊరమిరపకాయ దీంట్లో ఉంచుకుంటే సూపర్ అంటే సూపర్. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.